విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో రవాణా సౌకర్యం కల్పించేందుకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు. ట్రాన్స్జెండర్లను కూడా హోంగార్డులా నియమించాలని చెప్పారు. సమీక్ష సమయంలో స్థిరమైన నమూనా చిత్రాలు విడుదల చేయబడ్డాయి. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణలో సరికొత్త ప్రయోగం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం నగరంలో హోంగార్డ్స్, ట్రాఫిక్ పోలీసులు ఈ పనిలో బిజీగా ఉన్నారు. హోంగార్డ్స్ తో సమానంగా ట్రాన్స్జెండర్లకు ఈ విధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నెల ఉపకార వేతనం ఇవ్వాలన్నారు. దీని ప్రకారం ఇది వారికి పనిని అందిస్తుంది. ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల సమాచారాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోవాలి. విధుల్లో ఉన్నప్పుడు ప్రత్యేక ట్రాన్స్జెండర్ యూనిఫామ్ ధరించాలని అధికారులకు సూచించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.